అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, భద్ర చేయాలి. అంబేద్కర్ అవమానపరిచిన అమిత్ షా వెంటనే పిలుపు మేరకు ఈ రోజు అచ్చంపేట పట్టణంలో అంబేద్కర్ గారికి మరి మద్దతుగా మరి కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమానికి మనకందరికీ మార్గదర్శనం చేసినటువంటి మన అచ్చంపేట ప్రియతమ నాయకులు నల్లమల్ల ముద్దుబిడ్డ మన ప్రాంత ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి సుపరిచితులు మల్లు పార్లమెంట్ లో గౌరవ మంత్రి హోదాలో ఉండి హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అమిత్ షా గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి దిశ దశ చూపినటువంటి వ్యక్తి. అంటే అది ఒక భగవద్గీత, అది ఒక ఖురాన్, అది ఒక బైబిల్. అటువంటి పుస్తకాన్ని రాసినటువంటి ఈ దేశంలో అన్నింటినీ కూడా త్యాగం చేసి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా, ఈడబ్ల్యూఎస్ అందరూ కూడా హక్కులు కల్పించినటువంటి వ్యక్తి, మహామేధావి, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, మాజీ ఏఐసిసి అధ్యక్షులు ఎంపీ అయినటువంటి పెద్దలు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి పిలుపు మేరకు, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ మల్లురావు గారు, అదేవిధంగా ఇప్పుడే కూచుకున్న రాజేశ్వర రెడ్డి గారు దగ్గరలో వచ్చారు. ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ, అన్నిటి మించి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అమ్మలు, అక్కలు, పాత్రికేయులు, ప్రముఖులు, గ్రామ ప్రజలందరూ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ రోజు ర్యాలీ కార్యక్రమాన్ని ఎందుకు చేసినామంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల హక్కులను కాపాడాల్సినటువంటి ఈ ప్రభుత్వం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి వారిని అవమానించడం అత్యంత ఘోరమైనటువంటి విషయం. ఈ విషయాన్ని పార్లమెంట్ లో గౌరవనీయులు ఎంపీ అయినటువంటి గౌరవనీయులు మాజీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు దీన్ని ప్రస్తావించడం జరిగింది. డాక్టర్ మల్లురావు గారు కూడా పార్లమెంట్ ముందు మన ఎంపీలందరూ కూడా దీనిపైన దీక్ష చేయడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అచ్చంపేటలో మహా ర్యాలీ, నిరసన ర్యాలీ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం.